స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు త్రివిక్రమ్. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకున్న త్రివిక్రమ్ అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అలా వైకుంఠపురంలో సినిమాతో 400 కోట్ల సక్సెస్ కొట్టి కాంబినేషన్ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టారు త్రివిక్రమ్. హిట్ ప్లాఫ్లతో సంబంధం లేని ఇమేజ్ తో కంటిన్యూ అవుతున్న త్రివిక్రమ్ దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్తో ఎన్టీఆర్తో మైథలాజికల్ మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. వీటన్నింటికంటే ముందే వెంకటేష్తో తన స్టైల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆదర్శ కుటుంబం సినిమా చేస్తూ మరోసారి ఆడియన్స్లో తన స్టామినా ప్రూవ్ చేసుకోబోతున్నారు. సౌత్ డైరెక్టర్ అయిన పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల్ని వెంట తిప్పుకుంటున్నారు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కన్నడ సినిమా ఇండస్ట్రీ కేజీఎఫ్ కి ముందు, కేజీఎఫ్ తర్వాత అనేలా ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కన్నడ సినిమా ఇండస్ట్రీ కేజీఎఫ్ తో మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ సక్సెస్ జర్నీ సలార్ తో ఇంకా స్పీడ్ అందుకుంది. కేజీఎఫ్ 2 మూవీతో 1200 కోట్లు కలెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ తో 600 కోట్లకు పైగా కలెక్షన్లు క్రాస్ చేసి తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ తో పాటు ఇండియా రికార్డులు బద్దలు కొట్టడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ కన్నడ డైరెక్టర్ అయినా ఈ సినిమాలు మాత్రం పాన్ ఇండియా వైడ్ గా రికార్డులు కలెక్ట్ చేస్తున్నాయి. అందుకే పాన్ ఇండియా స్టార్లందరూ ప్రశాంత్ నీల్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ లిస్ట్ లో సలార్ 2, కేజీఎఫ్ 3 తో పాటు డ్రాగన్ మూవీ లాంటి భారీ సినిమాలతో ప్రశాంత్ నీల్ మరోసారి ఫైర్ సెట్ చేయబోతున్నారు.